చేరవచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారం ఎన్ని సవాళ్ళున్నా ఈ షెడ్ విషయంలో ఎన్ని బిజీగా ఉన్నా కూడా వాక్యం ధ్యానించడానికి ఆరోగ్యమును దైవికమైన నడిపింపును నాకు ఇచ్చినందుకు దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఐ డోంట్ ప్రీచ్, నాది ఒక సర్మన్స్ కాదు. నాది ఈరోజు ఒకటి చెప్పి మళ్ళా వచ్చే వారం ఇంకొక వాక్యము తీసుకొని మెయిన్ లైన్ చర్చెస్ లాగా ఒక సిస్టమ్ ఫాలో చేస్తారు. అలాంటిది నాది కాదు. చెప్పిందే చెప్పుకుంటూ ఐఎమ్ ఎ టీచర్. ఇప్పుడు మేరీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మీయంగా ఎదుగునట్లుగా అనే ఒక మాట మీరు ఉపయోగించినారు. నా ఆశ ఏంటంటే సంఘము ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతారో విశ్వాసంలో స్థిరపరచబడతారు. విశ్వాసంలో స్థిరపరచబడిన వాళ్ళు సిద్ధపాటుకు సిద్ధంగా ఉంటారు. సిద్ధపాటుకు సిద్ధంగా ఉంటున్న వారు ఎత్తబడే సంఘంలో ఉంటారు. లేదా చర్చ్ సే ఆమేన్. కాబట్టి ఏంది చెప్పింది చెప్తున్నాడని అనుకోకండి. ఇది అర్థం చేసుకోవడానికి కష్టం. నేను చాలా ఫిల్టర్ చేసి ఊరికే మీకు అర్థమయ్యే రీతిలో మాత్రమే చెప్తున్నాను. నిన్నటి దినాన నాకు ఎట్లట్లా అయిపోయింది ఈ వాక్యాలు ధ్యానించినప్పుడు. ఇంత గొప్ప మర్మాలు ఇమిడి ఉన్నాయా? అసలు ఆయన ఊరికే ఆది సంభూతుడు అన్నాడు, ఆది యందు అంటున్నాడు. ఏంది ఇది ఆది యందు? ఏంటి ఆయన ప్రణాళిక ఏంటి అనేది కొంచెం మనం అర్థం చేసుకోగలుగుతుంటున్నాం. హల్లెలూయా. ఊరికే ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోవడం కాదు. అసలు ఏం దేవుడు అంటే ఏంటి, మన పట్ల ఆయన చిత్తము ప్రణాళిక ఏంటి, మన ద్వారా ఆయన ఏమి కోరుకుంటున్నాడు అనేది అర్థము చేసుకోవాలి. ఓకే, సరే. శరీరముగా ఎందుకు వచ్చాడనేది మనం ధ్యానించాం. ఇప్పుడు ఆయన మనకు శిరస్సు ఎలా అయ్యాడు అనే మాట మనం పోయిన వారం ధ్యానించాం. అక్కడక్కడ కొన్ని మాటలు మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే నేను చెప్పబోయే మాటలకు ఇవి కొంచెం మర్చిపోయిన వారికి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఆయన శరీరము అప్పగించబడిన తర్వాత 1 కొరింథీ 15:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులో నుండి లేపబడి ఉన్నాడు. కొలస్సీ 1:18 సంఘం అనే శిరస్సునకు శరీరమునకు చదవండి తీసిన వారు. శిరస్సు ఆది సంభూతుడు ఆయను. ఎలా అయ్యాడు? 15వ వచనం చదవండి. అదే అది. ఇప్పుడు ఆయన చనిపోయక ముందు ఈ మానవ శరీరము కలిగినప్పుడు ఆయన ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడు? ఆదాము పోలికలు, మనిషి పోలికలుగా పుట్టినాడు. కానీ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఎవరి స్వరూపము ధరించుకున్నాడు? అదృశ్య దేవుని స్వరూపము ధరించుకున్నాడు. ఇది గమనించాలి. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన మానవ శరీరము, మానవ స్వరూపము, ఆ పోలికలు ఆయనకు లేవు. ఆయనకి ఏ పోలికలు ఉన్నాయి? అదృశ్య దేవుని యొక్క స్వరూపము కలిగి ఉన్నాడు. మంచిది. మరి 1 కొరింథీ 15:49 ఏమంటుందో చూద్దాం. 1 కొరింథీ 15:49 మరియు మనము
అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు పోలికలు మార్చాడు. ఏం పోలికలు? ఈ యొక్క మనుషుని యొక్క స్వరూపము నుంచి అదృశ్య దేవుని యొక్క పోలికలుగా మార్చబడి ఉన్నాడు. ఇప్పుడు మనము మార్చబడి ఉన్నామా లేదా? నా పోలికలు ఎవరివి? హల్లెలూయా. ఇది గమనించాలి. మనము దేవుడు అనుకుంటున్న వారు పోలికలు మార్చబడి ఉంటున్నాయి. మన పోలికలు మార్చబడి ఉందా లేదా? సరే, యోహాను 20:31. యోహాను రాసిన సువార్త 20:31. దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి రాయబడెను. యేసు దేవుని కుమారుడని క్రీస్తు. మంచిది. పోయిన వారం మనము ఇది చాలా హైలైట్ చేసాం. యేసు అనబడిన నామము అది ఈ లోక సంబంధంగా ఇచ్చిన పేరు. ఆయన ఈ యొక్క శరీరానికి రక్షకుడుగా ఉన్నాడు. క్రీస్తు అది పరలోకంలో ఆయనకు పెట్టిన పేరు. ఆయన ఈ యొక్క శరీరం అనేబడుతుంటున్న సంఘానికి అభిషక్తుడైన శిరస్సుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన పూర్తి పేరు ఏమి? యేసుక్రీస్తు మాత్రమేనా అన్నప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏముంటుందంటే, ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థను బట్టి యేసుక్రీస్తు ప్రభు అని. ఆయన పేరు యేసుక్రీస్తు మాత్రమే కాదు, ఆయన ప్రభు అంటే పరిపాలించువాడు అని అర్థం. ఆయన పరిపాలిస్తున్న వాడైతే ఆయన పరిపాలన యొక్క విధానం ఏ విధంగా ఉంటున్నది అంటే, అది ఇప్పటి నుంచి వచ్చిన పరిపాలన ఆయనది కాదు. నిర్గమకాండం 3:13-14. నిర్గమకాండం 3:13. మోషే చిత్తగించుము, అందుకు దేవుడు మరియు ఆయన ఉంటున్నాను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలె. హల్లెలూయా. మరి 15లో చూస్తే, నేను అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇదే తరతరములకు జ్ఞాపకార్థంగా నా పేరు అని అది కూడా అంటున్నాడు. మంచిదే. ఎందుకు నేనే అని ఎందుకు అంటున్నాడు? హల్లెలూయా. అంటే అప్పటిలో దేవుడు అనేవారు ఉన్నారు. హల్లెలూయా. వేరే దేవుళ్ళు దేవతలు కూడా ఉన్నారు. కాబట్టి ఈయన అంటున్న మాట ఏంటి? వాళ్ళు అడుగుతారు, ఇజ్రాయేలీలు ఏమని అడుగుతారంట, నీ దేవుని పేరు ఏంటి అంటే, వేరే పేర్లు గల దేవుడు కూడా ఉన్నారు అని అర్థం. అప్పుడు ఈయన ఏమంటున్నాడు? నేనే ఉన్నవాడును అనువాడును. నేను మీ పితరుల దేవుడైన అబ్రాహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అండర్లైన్ చేస్తున్నాడు వారికి. ఐఎమ్ నాట్ అదర్ గాడ్స్, ఐఎమ్ నాట్ అన్ ఇమేజ్. హల్లెలూయా. ఇది దాని యొక్క అర్థం. యేసుక్రీస్తు ప్రభు మన దేవుడైతే ఆయన పేరు నేనే. ఆయన ఉన్నవాడు అనువాడు నేనే. అయితే ఆయన నేనే, భయపడుకుడి అని వారితో ఎందుకు నేనే ఈ మాటలు ఎందుకు వినిపిస్తున్నాడు? వినిపించిన తర్వాత కీర్తనకారుడు ఏమంటాడు? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ, మాకు కాదు. ఎందుకంటే నీ పేరు నేనే,
నేను కాదు అని అర్థం. అలా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మన యొక్క వాక్యాన్ని మొదలు పెడతాం. గళితీయులకు రాసిన పత్రిక 2:20. ఇది మనం ఈ దినము ధ్యానించిపోయే వాక్యం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వల్ల జీవించుచున్నాను. హల్లెలూయా. ఈ మాట సంఘానికి కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తించబడాలి. నేను జీవిస్తున్న జీవితము నేను కాదు, క్రీస్తే. ఆ క్రీస్తు ఇస్తున్న మాట ఏంటంటే జీవాహారము నేనే. 6:35 యోహాను రాసిన సువార్త 6:35. కమ్ ఆన్. జీవాహారమును నేనే. చాలండి. జీవాహారమును నేనే అన్నప్పుడు పక్కన ఏమి రాసుకోవాలంటే, ఏమి తెలుసుకోవాలంటే విధేయత, లోబడుట. హల్లెలూయా. జీవాహారమును నేనే అని ఎందుకు అంటున్నాడంటే నిర్గమకాండం 22 చదవాలి. నేను తప్ప మీ దేవుడైన యెహోవాను నేనే. నేనే, ఇది అండర్లైన్. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన కమ్ ఆన్. ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలాగనగా ఈ దేవుడైన యెహోవానగు నేను దోషము గల దేవుడను. చాలండి. నీ దేవుడైన యెహోవా ఎవరు? రోషము కలిగిన దేవుడు. నేనే, నీకు వేరే దేవుడు ఉండకూడదు. నేనే జీవ ఆహారాన్ని. అయితే నేను ఎలా ఉండాలి? విధేయతతో ఉండాలి, లోబడాలి. ఓకే. 6:35 రెండవ భాగం ఏమంటుందో చదవండి. నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ తప్పగొనడు. హల్లెలూయా. ఇప్పుడు నేనే జీవాహారము అన్నప్పుడు మనం పక్కన ఏం రాసుకున్నాం? విధేయత, లోబడుట అని రాసుకున్నాం. ఎందుకు? ఆయన తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ఆయన ఎలాంటి దేవుడు? రోషము కలిగిన దేవుడు. ఆయన యొద్ద వచ్చే వారికి ఏముండదు? ఆకలి ఉండదు. ఆయన యొద్ద విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ దప్పికొనరు. సరే, బాగా గమనించండి. ఇక్కడ రాయబడింది ఆకలి దప్పుల గురించి మాత్రమే రాయబడి ఉంది. అవునా? ఆకలి దప్పిక. అయితే నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలికి రప్పించాను అన్నాడు కదా. వారి యొక్క పరిస్థితి ఏంటి? వారి యొక్క ఆకలి దప్పులు ఏంటి? వారు ఏ విధంగా లోబడి ఉన్నారు? ఏ విధంగా విధేయత కలిగి ఉన్నారు? వారు ఎలా ఉన్నారు? నేను ఎలా ఉండాలి అనేది జీవితం. అవన్నీ ఊరికే రాయబడలేదు కదా. ఎందుకు రాశారు? మనకు ఒక ఛాయగా ఉంచారు. చూసావా వాడు? ఓకే. ఆయన యొద్దకు వచ్చే వారికి ఏముండదు? ఆకలి ఉండదు. ఆయనను విశ్వసించే వారికి దప్పిక ఉండదు. అయితే ఐగుప్తు దేశం బానిసలుగా దాసత్యములో ఉంటున్న వారు వెలుపలికి నడిపించిన ఆ యొక్క జనానికి ఆకలి దప్పులు ఏ విధంగా తీర్చబడి ఉన్నాయి?
ఆర్ యు విత్ మీ? ద్వితీయోపదేశకాండం 8:3 వారితో మాట్లాడుతున్న మాటలు. ద్వితీయోపదేశకాండం 8:3. కమ్ ఆన్. ఆహారము వలనే కాక, అండర్లైన్, ఆహారము. ఐ వన్స్ అగైన్ రిపీట్. ఏంటి? ఆహారము. వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి. అంటే ఆహారం వల్లనే కాదురా బాబు, యెహోవా నోటి నుంచి వచ్చిన ప్రతి మాటలో కూడా నరులు బ్రతుకుదురని ఎందుకు చెప్పాడంటే, నా మీద నువ్వు ఏం కావాలి? ఆధారపడాలి. నాకు నువ్వు ఏం కావాలి? లోబడాలి. అంటే నీకు విధేయత అనేది ఉండాలి అని అర్థం అక్కడ. కమాన్. ఆయన నిన్ను ఎందుకండి, ఎందుకు ఆయన బయటికి రప్పించాడు? ఆయనను అణచి ఆకలి ఎందుకు కలగజేసి ఉన్నాడు తెలుసా? అమ్మా అయ్యా, మీకు అర్థమవుతుంది? అసలు మన గురించి మాట్లాడడంలో ఇప్పుడు నేను బానిసత్వంగా 400 సంవత్సరాలు బానిసలుగా దాసత్యములో ఉంటున్న ఐగుప్తులో ఉంటున్న ఇజ్రాయేలీ జనాంగాన్ని బయటికి తీసుకుని వచ్చినాడు. బయటికి తీసుకుని వచ్చిన తర్వాత వారిని అణుచు నిమిత్తము వారికి ఏమి కలుగజేశాడు? ఆకలి పుట్టించాడు. ఎందుకురా బాబు, ఎందుకు ఈ దేవుడు ఎందుకు వారిని అలా చేశాడు అంటే 2వ వచనము చదివి చూడండి. 8:2. మరియు నీవు చూసారా ఎందుకు ఆకలి పుట్టించాడు అంటే, నాకు ఆకలి కలిగినప్పుడు, నాకు ఏదైనా అవసరములు ఉన్నప్పుడు, నాకు నాది అనేది నాకు ఏమన్నా కావాలనుకున్నప్పుడు, అది దొరకకున్నప్పుడు, హల్లెలూయా, నేను ఆయనకు లోబడతానా లోబడనా? ఆకలి. ఈ రోజున ఆకలి ఏంటి? అది ఏదైనా కానిగాక ఆ ఆకలి కలగజేసినప్పుడు నేను ఆయన ఆజ్ఞలు గైకొంటానో లేదో అని శోధించి నా హృదయములో ఏమి ఉన్నదో తెలుసుకోవడానికి నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరాలు హల్లెలూయా. మనకు కొన్ని ఆకలి ఉన్నాయి. ఉందా లేదా? ఉన్నాయి. ఆకలి అంటే ఈ ఆహారం మాత్రమే కాదు. నాకు ఉన్నాయి ఆకలి. ప్రతి ఒక్కరికి ఒక ఆకలి ఉంది. ఆ ఆకలి మనకు దొరకకున్నప్పుడు, ఐ రిపీట్ అగైన్, ఈ మాటలు నా 2వ మెసేజ్లోనో లేదా 3వ దీంట్లోనో ఐ గోయింగ్ టు రిపీట్ ద సేమ్. అవి చాలా కఠినంగా ఉంటుంది. అది ఇప్పుడు చెప్పబోతానో లేకపోతే వచ్చే వారం చెప్పబోతానో లేకపోతే అంత తర్వాత వారం దేవుడు అనుమతిస్తే చెప్పబోతానో తెలియదు. ఇంతకు ఆకలి ఏంటి? దేని కొరకు? ఆ ఆకలి నాకు దొరకకున్నప్పుడు ఆయన ఆజ్ఞను నేను గైకొంటానా అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నేను అస్థిరుడుగా ఉంటానా, స్థిరంగా ఉంటానా? ఐ రిపీట్ అగైన్. అది నాకు దొరకకున్నప్పుడు, ఆకలి తీర్చబడుకున్నప్పుడు నేను స్థిరంగా ఉంటానా, అస్థిరంగా ఉంటానా? నా హృదయంలో ఏముందో తెలుసుకొని నన్ను అణుచు నిమిత్తము ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించిన మార్గమును జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. సో ఈ 40 సంవత్సరాలు వారు నడిపించినప్పుడు వాళ్ళ హృదయంలో ఆజ్ఞలు గైకుంటున్నారా లేదా అని తెలుసుకోవడానికి
8:3 మళ్ళా చదవండి, రెండో భాగం. నీకు ఆకలి కలగజేసి, ఆహారం వల్లనే కాక నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. మన్నాతో. ఏంటండి మన్నా అంటే? ఇది ఏంటో తెలుసా? నిర్గమకాండం 16-15. ఈ మన్నా అంటే ఏంటి? 16-15. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమని ఒకరితో ఒకరు చెప్పుకొని, మోషే ఏమంటున్నాడు? అయ్యా బాబు, మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. బాగా వినండి, బాగా వినాలి. ఇది యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. దాని పేరు మన్నా. అంటే ఇది ఏమి? అవునా? అది ఏంటో తెలుసా? అది ఏ ఆహారమో తెలుసా అండి డానీ గారు? కీర్తన 78:24-25 చదివి చూడండి. యూత్, ఆర్ యు విత్ మీ? ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము. ఎవరి ఆహారం అది? ఐ రిపీట్ అగైన్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఇది ఎవరి ఆహారము? దీన్ని గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే దీన్ని తిని చనిపోయారు. ఓకే, అది నా కింద భాగంలో వస్తుంది. దానికే దీన్ని ఏమి చేయాలి? ఇది ఎవరి ఆహారము? మంచిది, ఈ దేవదూతల ఆహారం అది. కానీ ఈ మన్నా దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? రాబోయే, ఇది ఒక ఛాయ మాత్రమే. ఇది రాబోయే వాని యొక్క దేవుని కుమారుని శరీరానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు మన్నా, నేను అని చెప్పుకోవడానికి ఇది రాయబడి ఉంది. వారు దేనితో పోషించబడ్డారు? దేవదూతల ఆహారముతో పోషించబడ్డారు. ఐ రిపీట్ అగైన్, ఇజ్రాయేలీయులు దేనితో 40 సంవత్సరాలు పోషించబడ్డారు? దేవుని చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే. వారు ఏ విధంగా ఎర్ర సముద్రము దాటారు? యోర్దాను ఎందుకు దాటాల్సి వచ్చింది? యోర్దాను దాటగానే అది గిల్గాలు ఎందుకు వస్తూ ఉంది? గిల్గాల్లో ఏమి జరిగింది? ఏ విధంగా వారు యొక్క వాగ్దాన భూమిలో ప్రవేశించబడ్డారని చూద్దాం. ఇప్పటికీ వారి ఆహారము దేవదూతలకు ఆహారము. ఓకే, ఇది ఎన్నడూ ఎవరు తినని ఆహారం. వారిని ఆ యొక్క మన్నాతో పోషించినాడు. మంచిదే. పోషించిన తర్వాత వారి యొక్క హృదయంలో ఉంటున్నది బయటపడతా ఉంది. అర్థమవుతుందండి? ఏ ఆహారము అది వారికి ఇచ్చిన తర్వాత వారి హృదయంలో ఉంటున్న జ్ఞాపకాలు బయటికి పడుతుంది. ఇప్పుడు హల్లెలూయా. చూద్దాం, మొదటిది ఏందో. నిర్గమకాండం 16:2. నిర్గమకాండం 16:2. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఏమయ్యారి? బాగా గుర్తుపెట్టుకోండి, వారు చేసిన పని ఏంటి? అది వారి హృదయంలో ఉండేది. సనిగారు. మంచిది. తర్వాత మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకుని వచ్చిందని వారితో అనగా. చాలండి. ఇప్పుడు వారి హృదయంలో ఏముంది? సనుగుడు. ఈ సనుగుడములో బయటపడుతున్నది ఏంటంటే వెనకటి జ్ఞాపకాలు. ఏమి జ్ఞాపకాలు? నీ మార్గమంతా నువ్వు ఎలా నడిచావో జ్ఞాపకము చేసుకొనుము.
ఇప్పుడు నువ్వు అడుగు పెట్టబోతున్నది వేరే. ఈ జ్ఞాపకాలతో నువ్వు అడుగు పెట్టరాదు, జ్ఞాపకము చేసుకో. వారు జ్ఞాపకాలు ఏంటి? ఐగుప్తులో ఉంటున్న జ్ఞాపకాలు. ఐగుప్తులో వారు కుండల ఎదుట కూర్చుని నుండి ఆ మాంసంను తృప్తిగా తినే జ్ఞాపకాలు వస్తున్నాయి. హల్లెలూయా. నిర్గమకాండం 17:3. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సనుగుచు. ఇప్పుడు మాంసం లేదని సనిగిరి, ఇప్పుడు ఏంది? నీళ్లు లేదని సనుగుతున్నారు. నీళ్లు లేక తప్పికొని మోషే మీద సనుగుచు. ఇది ఎందుకు? అండర్లైన్, మమ్ములను, మా పిల్లలను, మా పశువులను. హల్లెలూయా. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఎవరో తెలుసా? ఏంటో తెలుసా? మమ్ములని. పిల్లలు ఏం చేశారండి? పిల్లలు మాంసం అడిగిరా? ఇప్పుడు వాడు అని పేరేమి, మావాడు చిన్నాడు ఆరోన్, వాడు ఉన్నాడు. ఆకలి అయితే ఏడుస్తాడు, ఇంత ఇస్తే అది ఏ నీళ్ళు ఇచ్చినా తాగుతున్నాడు. ఓకే, ఏది ఇచ్చినా తింటున్నాడు. వాడు ఐగుప్తులో నాకు ఆ కుండలు అడిగాడా? కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఎందుకు ఈ మాటలు అంటున్నానో నా రాబోయే వాక్యంలో ఇవన్నీ గుర్తొస్తాయి. మమ్మును, మా పిల్లలను చంపుటకు ఈ అరణ్యములో మమ్మల్ని. హల్లెలూయా. మరి ఏ జ్ఞాపకాలు? మీరు అక్కడి నుంచే కదా బయటకు వచ్చారు, అవునా? He brought them out to take them in. But what is they doing? వారు వెనకటి దాన్నే చూస్తున్నారు, కానీ ముందు ఉంటున్న ఆ యొక్క పాలు తేనె కలిగిన ఆ యొక్క వాగ్దాన భూమి కొరకు వాళ్ళు ఆతురపడడం లేదు. మంచిది. సంఖ్యాకాండం 11:4. మిశ్రిత జనం అంటే ఏంటో తెలుసా? మిశ్రిత జనం అంటే ద మిక్స్డ్ పీపుల్. అంటే నీదొక ఆలోచన, నాదొక ఆలోచన, ఆమెదొక ఆలోచన, వీళ్ళదొక ఆలోచన, అందరి ఆలోచన కలిగిన మిశ్రిత జనం. ఏమండి సంఘ పెద్దలు, మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మిశ్ర జనమా లేకపోతే ఏకజనమా? చెప్పండి. ఏకజనముతో ఒక్క మాట మీద నిలబడి, అయ్యా బాబు ఈ ఫలాంటి మనం ఒక కార్ షెడ్ ఇక్కడ చేయాలనుకుంటున్నాం, దానికి ఇంత అవుతుంది, మరి అందరూ ఏమంటారు? అవునా? ఇది మిశ్ర జనము కాదు. వారిది ఏ జనం? చదవండి ఇప్పుడు. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చిచున్నవి. ఏమొచ్చిచున్నాయి? జ్ఞాపకముకు వచ్చిచున్నాయి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లేదు. ఈ మన్నా కాక మా కన్ను లేదంటే మరి ఏమీ లేదని చెప్పుకుంది. అది హల్లెలూయా. అంతటితో అయిపోయిందండి? జ్ఞాపకాలు ఏదైనా ముందుకున్నాయా? అయ్యా బాబు, జ్ఞాపకాలు ఏమన్నా ముందుకున్నాయా వెనక్కున్నాయా? అరే పలకండి. వెనక ఉంది కదా, నాది ముందుందా వెనకుందా? నాది ఎక్కడుంది? అది రాబోయే కాలంలో దేవుడు అనుమతిస్తే మాట్లాడబోయే మాటలు. ఇది ఊరికే ఛాయ మాత్రమే. ఏంటిది? ఒక ఛాయ మాత్రమే. ఏ ఆహారము తింటున్నారు వాళ్ళు? దేవదూతల ఆహారం. మంచిది. అంత మాత్రమే కాకుండా సంఖ్యాకాండం 14:3 చదువయ్యా బాబు. సంఖ్యాకాండం 14:3.
ఏమండి? ఆ సర్వ సమాజం ఆ సర్వ సమాజము, ఐ రిపీట్ అగైన్, ఆ సర్వ సమాజము అయ్యో అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఏలా తీసుకుని వచ్చాను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవద్దు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనింది. దానికి ఏం చేసుకుంటున్నారు వాళ్ళు? ఒక నాయకుడిని ఎంచుకుంటున్నారా లేదా? అది వారు మనం నాయకుని ఒకని నియమించుకుని ఐగుప్తులకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకటి చెప్పుకొనగా. చాలండి. ఇప్పుడు పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి? దేవుని ఆజ్ఞలు గైకుంటారా ఎట్లుంటే? ఏమండి? దానికే మన ఫస్ట్ మాటలో ఏముంది తెలుసా? యెహోవా యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. వీరికి ఏమీ లేదు, నిరీక్షణ లేదు, లోబడుట లేదు, నిదానం లేదు, వీరికి విధేయత లేదు. వీరి కళ్ళెదుట ఏం కనపడుతోందంట? వీరి కళ్ళెదుట ఏం కనపడుతోంది? మన్నా తప్ప ఇంక ఏం కనపడడం లేదంట. నీళ్ళు ఇచ్చాడు, మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు, ఇంకా చాలా చేశాడు. కానీ వీరి జ్ఞాపకాలు ఎక్కడున్నాయి? దాని కొరకు వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినారు? ఒక నాయకుడిని ఎన్నుకొని, అంటే ఈ నాయకుడు వద్దు, ఈ దేవుడు నాకొద్దు, వేరే నాయకుడిని ఎన్నుకొని వాని చేత మనం తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాము. దానికి ఈయన ఏమంటున్నాడు? నీ దేవుని పేరు ఏంటి? నేనే, ఉన్నవాడిని, అనువాడిని. నీకు వేరే దేవుడు అది ఆకాశం అందే కానీ కింద భూమి ఎంద కానీ ఆ భూమి కింద నీళ్ళైందే కానీ అని ఆయన అంటే, వీళ్ళు ఏమంటున్నారు? కాదు కాదు కాదు, మాకు వేరే నాయకుడు కావాలి, ఆ నాయకుడు ద్వారా మేము ఐగుప్తుకు పోయి అక్కడ మేము ఏమైపోతాము. హల్లెలూయా. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మన పరిస్థితులు ఏమైనా గుర్తొస్తున్నాయా? జ్ఞాపకాలకు వస్తున్నాయా? ఏంటండి? నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, జీవాహారమును నేనే అనువాడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? ఆయన యందు మనం ఏమి కావాలి? ఇప్పుడు మన పరిస్థితి అండి ఇది. వాళ్ళది ఏమైనా అర్థమైందండి? అర్థమైందా? వాళ్ళ ఆహారం ఏంటి? దేవదూతలు భుజించే ఆహారము తినిది. ఎక్కడైనా లోబడడం అనేది ఏమైనా ఉందా? అది లేనందున వారు ఎంతవరకు నడిపించబడ్డారు. కానీ వారి యొక్క ప్రయాణం ఎంత? 11 రోజులే. కానీ వారిని అనుచితమిత్తము వారు హృదయంలో ఉంటున్న జ్ఞాపకాలు తొలగించి దేవుని మీద ఆధారపడినట్లుగా వారిని 40 సంవత్సరాలు నడిపించాడు. ఇప్పుడు మన జీవితానికి వచ్చినప్పుడు, మన పరిస్థితికి వచ్చినప్పుడు ఆయన యందు మనం ఏమి కావాలి? విశ్వసించాలి. ఎందుకు నేను విశ్వసించాలి అంటే, యోహాను రాసిన సువార్త 6:47 నుంచి మన జీవితం. ఇప్పుడు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయింది. ఏంటండి? మన్నాను తినినయో చనిపోయిరి. మంచిది. దీనిని అంటే ఏంటి? దీనిని అంటే జీవాహారము నేనే. అండర్లైన్. వారు ఏమి తిని చనిపోయిరి? దేవదూతల ఆహారము తిని చనిపోయిరి. దీనిని అన్నప్పుడు జీవాహారమైన నేనే దీనిని తినినప్పుడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే
ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏంటండి ఇప్పుడు ఈయన ఎంత మారుస్తున్నాడు చూడండి. ఇక్కడ ఏమన్నా ట్విస్ట్ కనబడుతుందా? జీవాహారమును నేనే, జీవాహారమును నేనే, నేనే నేనే. వారు మన్నాను తిని చనిపోయిరి, నేను పరలోకం నుంచి దిగి వచ్చి తిని నేనే జీవాహారమును చెప్పుకుంటూ వచ్చి ఈ లోకమును జీవింపచేసేది ఆ జీవాహారమే. అది ఏందో తెలుసా? నా శరీరమే. హల్లెలూయా. ఇది ఆయన శరీరం దేవదూతల ఆహారమా? అరే చెప్పండి, ఇది దేవదూతల ఆహారం కాదు. దానికి నేనేమంటున్నాడు? నేనే నేనే. ఇలా ఉన్నప్పుడు అక్కడ ఉంటున్న యూదులకి ఒక డౌట్ వచ్చింది. ఏమండి, యేసుప్రభు యొక్క శరీరం తిందామా? అరే చెప్పండి. ఇప్పుడైతే మనకు కొంచెం జ్ఞానోదయం ఉంది. అప్పుడు ఏ వాక్యం లేదు, ఏమి లేదు. ఈయన ఊరికే మాట్లాడుతున్నాడు. ఆడ యూదులు ఏమంటున్నారు? ఈ శరీరాన్ని నేను ఎలా తినాలా, ఏంటి మాటలు అని సందేహపడుతున్నారు. చూడండి 52. యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. 58. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఒక్క నిమిషం ఉండండి. పితరులు ఏం తిన్నారు? మన్నాని తిని చనిపోయినట్లు కాదండి బాబు యూదులు. సంగమా, మన్నాని తిని చనిపోయినట్లు కాదు మన జీవితాలు. హల్లెలూయా. మరి వారు ఎందుకు చనిపోయిరి? నేనెందుకు చావను? ఇది మనము తెలుసుకోవాలి. Are you with me, church? వారు మన్నాను తిని ఎందుకు చనిపోయిరి? మనము ఎందుకు చావకుండా ఉంటాము? అది దేవదూతల ఆహారం. ఎంతవరకు? కొంతవరకే. చూద్దాం ఎందుకు వారు చనిపోయారు. యెహోషువ రాసిన గ్రంథము 5:6. యెహోవా మనకు ఏ దేశం ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెను. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ. ఏమండి? ఐగుప్తు నుంచి వచ్చిన యూదులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చేది. ఏమైరండి వాళ్ళు? యెహోవా మాట వినకపోయిరి. 40 సంవత్సరాలు సంచరించితిరి. వారు నశించే వరకు సంచరించారంట. ఏ విధంగా నశించారో తెలుసా? సంఖ్యాకాండం 14, 29, 30, 31. కమోన్. సంఖ్యాకాండం 14, 29. ఏమండి? మీ శవములు మీ లెక్క చెప్పు మొత్తమున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవద్దు. చాలు, ఒక్క నిమిషం. 20 సంవత్సరాలు నుంచి పైన ఉన్న వారందరూ వాళ్ళు ఏం కావాలి?
రాలిపోవాలి. వాళ్ళు ఏం తిన్నారు? దేవదూతల మాట విన్నారా? వాళ్ళు ఏమైపోతున్నారు? మళ్ళీ 20 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరు తెలుసా? అర్థమవుతుందా? 20 సంవత్సరాల పైన ఉన్నవారందరూ అడల్ట్. దిస్ ఇస్ టీన్. 19, 20 నో ఛాన్స్. 21, 22, 23, 50, 51, 70, 90, 100 నో ఛాన్స్. దీని అర్థం ఏంటో తెలుసా అండి? నాకు అర్థం కాలే ముందు. ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 చదువుదామా? కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఎవరు తెలుసా? పాతవి 20 నుంచి పైనున్న వాళ్ళందరూ మాట వినకపోతిరి, లోబడకపోతిరి. 30 చదువు డానీ. సంఖ్యాకాండం 14:30. ఎందుకు మూస్తారండి? యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయం. 31. అయితే వారు కొల్లబోదురని మా పిల్లలు చనిపోవడక తీసుకుని వచ్చావని చెప్పావే. మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పించేదని, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనదని. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మాట వినకుండా పాతవి ఏం కావాలి? గతించిపోవాలి. అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును. చాలండి. ఇక కింద చదివితే భయపడిపోతారు. చదవద్దండి ఎవరే కానీ. కింద ఇంకేమున్నాయో చదవద్దు. చదివితే ధైర్యం తెచ్చుకోండి. ఏంటయ్యా ఇప్పుడు ఎవరు పోతున్నారంట? ఇప్పుడు నేను కూడా పాతవి గతించినాయా, ఇదిగో కొత్తవాయేను, అవి పోతాయి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మా పితరులు పోయినారా, నేను పోతానని కాదు. నాలో ఉంటున్న పాతవి గతించి 20 పైన ఉండేటివన్నీ గతించి మాట వినకుండానని గతించిపోయి ఇవి లోబడాలి. అప్పుడు ఎక్కడికి పోతారు? వాగ్దాన భూమికి పోతారు. అబ్రాహాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలుతా ఉంది. అది ఒక ఛాయ మాత్రమే. కానీ నిజస్వరూపము ఎవరిలో ఉన్నది? అది క్రీస్తులే ఉన్నది. నేనే ఉన్నవాడును అనువాడు చెప్పే మాట ఏంటంటే, యోహాను రాసిన సువార్త 6:58 2వ భాగము, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని. ఎలా అండి? ఇశ్రాయేలీయులు ఆ దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి విడిచినను ఐగుప్తు వారిలో నుండి విడవబడలేదు. అవునా కాదా? ఐగుప్తు దేశము నుంచి వారు విడిపించబడిన ఐగుప్తు స్వభావము, ఆ దాసత్యము, ఐ రిపీట్ అగైన్, ఊరికే నేను ఏదో పనికిరాని ఊరికే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? వారు ఐగుప్తులో ఏమి ఉన్నారు? ఎలా ఉన్నారు? దాసత్యములో ఉన్నారు. ఆ దాసత్యము నుంచి వారిని విడిపించిన ఆ ఐగుప్తు యొక్క దాసత్యము వారిని విడిచిపెట్టలేదు. They came out of Egypt, but Egypt did not come out of them. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు ఈ ఆహారము అంటే మన్నా, దేవదూతల ఆహారము కాదండి. ఈ ఆహారం ఏంటో తెలుసా? యోహాను రాసిన సువార్త 1:1. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము, ఆ వాక్యమే శరీరధారి అయి
ఈ ఆహారము వేరే. ఇది దేవదూతల యొక్క ఆహారము కాదు. ఈ ఆహారము పేరు ఏంటో తెలుసా? రక్త మాంసము కలిగిన శరీరము. ఏంటండి ఈ యొక్క శరీరం యొక్క పేరు ఏంటి? యాక్చువల్గా ఈ శరీరం ఏంటి? ఈ శరీరం యొక్క ఆది ఏంది? ఆరిజిన్ ఏంటి దీనిది? వాక్యము. వాక్యము శరీరధారి అయింది. ఈ శరీరము రక్త మాంసము కలిగి ఉన్నది. ఇప్పుడు ఈ రక్తాన్ని మాంసమును భుజించాలి. హల్లెలూయా. వాక్యము శరీరమైంది. శరీరము రక్త మాంసములో అవుతా ఉంది. ఎందుకు అవుతా ఉంది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:13. ఈ 2 మాటలు చెప్పి ముగిస్తానండి. కాబట్టి ఆ పిల్లలు ఏ పిల్లలు? ఆ పిల్లలు. ఒక్కసారి ఆ పిల్లలు ఏంటండి? ఆ పిల్లలు, పితరులు కాదు, ఆ పిల్లలు, మన పిల్లలు అంటే నా పిల్ల చేష్టాలు. అర్థమైందా? పాతవి గతించి పాతవి ఏమైపోయినాయి? ఇదిగో కొత్తదంటే కొత్త పిల్లలు. నా వయసు ఎంత అని ఎప్పుడే కానీ నా వయసు చెప్పుకోలేదు. నా వయసు ఎంత అంటే 28 అని చెప్తున్నా. పిల్లలు కాదా? కదా. ఆ పిల్లలు ఏం కలిగిన వారు? రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన వాడిని అనగా అపవాదిని మరణ భయం యొక్క ఇక్కడ ఐగుప్తులు బానిసలుగా దాస్యత్యముగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏ దాస్యత్యములు ఉన్నారు? మరణ దాస్యములో ఉంటున్నారు. మరణ భయం యొక్క దాస్యత్యములో ఉంటున్నాము. మనము కూడా బానిసలే. ఆ మరణ దాస్యత్యములో ఉంటున్న మన జీవితాల్లో ఆయన ఏమి చేస్తున్నాడు? మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. ఎలా అయ్యాడు? అర్థమైందండి? ఎక్కడి నుంచి ఏ విధంగా మార్చబడుతున్నాడు? యాక్చువల్గా ఆయన నేనే అనబడుతుంటున్న వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి రక్త మాంసములు కలిగిన వాడై, రక్త మాంసములో ఎవరెవరైతే ఉన్నారో వారి మీద ఉంటున్న మరణాన్ని ఈయన పొందుకుంటున్నాడు. ఓకే, ఈయన పొందుకొని ఆ రక్త మాంసములో పాలివాడై మరణాన్ని నిరార్థకము చేసి జీవమును ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి 2 తిమోతి 1:9. అన్నీ చదవదండి. ఆ క్రీస్తు యేసే అనేది కాడి నుంచి చదవండి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చేది. చాలండి, ఒక్క నిమిషం. ఇప్పుడు మరణాన్ని ఏమి చేస్తున్నాడు? నిరార్థకము చేశాడా? ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు? జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చేది. ఏంటండి సువార్త అంటే? ఏంటి సువార్త? ఏంటి అయ్యా బాబు, సువార్త అంటే ఏంటి? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేయడమే సువార్త. ఈ సువార్తకు పేరు ఏంటి? బాగా వినండి, నేను మీ యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసమే చెప్తున్నాను. ఆ క్రీస్తు యేసు మరణము వలన చేసి వెలుగులోకి ఆ యొక్క సువార్తను వెలుగులోకి తీసుకుని వచ్చి ఉన్నాడు. దాన్నే సువార్త. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేఖనముల ప్రకారంగా 3వ లేచాడనేసి ఈ సువార్తను ఈ యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనముగా మారుస్తున్నది.
2 కొరింథీ 4:4-5 చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వృద్ధితనము కలుగజేసేది. చాలు. ఇప్పుడు మనము వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా? చెప్పండి. వెలుగులో ఉన్నామంటే సువార్తను అంగీకరించాము గనుక మనము వెలుగులో ఉన్నాము. అవునా? బాగా వినండి. ఆయన మరణాన్ని అబాలిష్ చేసినందుకు ఏమొచ్చింది? ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు పేరు సువార్త. ఆ సువార్త కొందరికి గుడ్డితనంగా ఈ యుగ సంబంధం చేస్తూ ఉంది. కానీ మనమైతే ఎక్కడున్నాం? వెలుగులో ఉన్నాం. సరే, 5వ వచనం చదువు బాబు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో చాలండి. ఇక్కడ ముగిస్తాం. ఇజ్రాయేలీయుల యొక్క హృదయంలో ఏముండిందండి? ఐగుప్తే ఉన్నింది. ఐగుప్తు అంటే చీకటి, వెలుగు లేదు. ఓకే, ఇప్పుడు దేవుడు ఒక వెలుగు ఇచ్చాడు. ఆ వెలుగు అపోస్తలుడైన పౌలు హృదయములో ఉందంట. అవునా? ఆయనలో ఐగుప్తు లేదు. అయితే నా హృదయములో ఏముంది? నా హృదయంలో ఏముంది? ఐగుప్తు ఉందా? సువార్త అనే వెలుగు ఉందా? నా జ్ఞాపకాలు ఏంటి? నా జ్ఞాపకాలు ఏంటి? అసలు నా ఆహారం ఏంటి? ఈ లోక సంబంధమైన ఆహారం గురించి నేను ప్రయాసపడుతుంటున్నానా? ఆత్మీయ ఆహారమా? ఆత్మీయ ఆహారం అంటే ఏంటి? పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఏంటి? ఆయన శరీరం. ఓకే, దేని గురించి నా ఆతృత, నా ప్రాధాన్యత, నా ఆహారం ఏంటి? వెలుగున్నదా? పాతవి గతించినాయా? కొత్తవేనా? మరి కొత్తదైతే వెలుగు ఉండాలి. వెలుగు నా హృదయంలో ఉందా? ఉంటే నా ఆహారం ఏంటి? నేను ఏ స్థాయిలో వాటిని నేను భుజించగలుగుతుంటున్నాను? నీ హృదయంలో ఏమున్నదో, నీ ఆలోచన ఏమున్నదో అదే మన జీవితం. ఏమండి నిర్మల? మన హృదయంలో ఏముంది? అసలు మన ఆహారం ఏంటండి నిర్మల? ఎప్పటి నుంచి తింటున్నాం? ఆయన శరీరాన్ని ఎప్పటి నుంచి తింటున్నామండి కదా? అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, 13, 14. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులోని వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఇప్పుడు నా ఆహారం ఏంటి? నేను పాలు త్రాగుతున్నానా? మా చిన్నోళ్ళలాగా పాలు త్రాగుతున్నానా? బలమైన ఆహారం తినగలుగుతున్నానా? నా స్థాయి ఏంటి? నా స్థితి ఏంటి? నా హృదయంలో ఉంటున్న వెలుగు ఎంత మటుకు? నా జ్ఞాపకాలు ఏంటి? అర్థమవుతుందండి? మనము భుజించేది దేవదూతల ఆహారం అయితే మాత్రం కాదు కదా. పోతే అది ఒక ఛాయ,
వారిని అణుచు నిమిత్తము వారి హృదయంలో ఉంటున్నది, వీరు నా ఆజ్ఞలు గైకొందురో లేదో అనేసి 40 సంవత్సరాలు తిరిగారంట. ఇప్పుడు నేను ఎంతకాలం తిరగాలి? నేను కూడా ఈ యొక్క దేశానికి చెందినవాడు కాదు, నాది పరమపురము అంటున్నాడు వాక్యం. అక్కడ చేరాలి, చేరాలి. చేరడానికి నిన్ను దేవుడు ఏమైనా అణుచుచున్నాడా? రే బాబు, నువ్వు ఇంకా ఎంతకాలం పాలు తాగుతున్నావు? బలమైన ఆహారం తింటావా లేదా? నీకు అక్కడ పోయిన చోట నీకు పాలు దొరకదు, ఆకలి దప్పులు ఉండవు, ఇక్కడే నువ్వు అన్నిటికీ సిద్ధపడాలి అని అంటే నా ప్రయాణం ఎంతవరకు సాగింది, ఇంకా ఎంత సాగబడాలి తెలుసా? పాలు త్రాగుతున్నానా? బలమైన ఆహారం తింటున్నానా? మా బిడ్డ ఫోన్ చేసి, మమ్మీ వానికి పాలు తక్కువ చేసి ఇంకేమన్నా, డాక్టర్ దగ్గరికి పోతే, అమ్మ ఇంకా పాలు తక్కువ చేయండి వానికి, ఎందుకు ఎదుగుతున్నాడు, వాడు ఎదిగే కొద్దీ ఆహారం దానికి తగినట్టుగా ఇవ్వాలి. నా వయసు ఎంత? నా ప్రయాణం ఎంతవరకు సాగింది? అవునా కాదా? మనము దేవదూతల ఆహారం అయితే తినడం లేదు, ఆ రక్త మాంసము కలిగిన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తింటున్నాము గనుక నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడి అని చెప్పిన దేవుడి మాటను మన వెనుకడికి ఆశ్రయించి దీవించునుగాక. ఆమేన్. వచ్చే వారం నా హృదయములో ఏమున్నది, ముందుందా వెనకుందా, దేవుని చిత్తమైతే ధ్యానిద్దాం. ప్రార్థన.